హలో, నేను విశ్వేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారబోతున్నాయి. ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ రాష్ట్రం వైపు అందరూ చూస్తున్నటువంటి పరిస్థితి. ప్రత్యేకించి టాప్ 200 కంపెనీలకు సంబంధించిన యాజమాన్యాలు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉన్నారు. వాళ్ళని ఆకర్షించడానికి ఆంధ్రప్రదేశ్లో ఎయిర్ ట్రాఫిక్ను పెంచడానికి ప్రయత్నం చేస్తుంది ఆ రాష్ట్ర ప్రభుత్వం. దానికి కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్ని రకాలుగా సర్వశక్తులు ఒడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సాధారణంగా ఎయిర్ ట్రాఫిక్ బాగుంటే ఆ రాష్ట్రం అభివృద్ధి బాగా జరుగుతుంది అనేది ఇండస్ట్రియలిస్టులు గుర్తిస్తూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు ఎక్కడ ఎయిర్ ట్రాఫిక్ బాగుంటుందో అక్కడ వాలిపోతూ ఉంటారు. అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎయిర్ ట్రాఫిక్ని పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అందుకే విమానాశ్రయాలను ఆధునీకరించడం, ఉన్నటువంటి విమానాశ్రయాలను అంతర్జాతీయ విమానాలుగా మార్చడం, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ని ఏర్పాటు చేయడం లాంటివి చేస్తూ ఉన్నారు. దానికి రామ్మోహన్ కేంద్ర మంత్రి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అసలు ఎక్కడెక్కడ ఎయిర్పోర్ట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది, ఎక్కడ అంతర్జాతీయ విమానాశ్రయాలు ఆధునీకరించబడుతున్నాయి అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకుందాం. సో ఎయిర్ ట్రాఫిక్ గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే దాని మీదనే ఇండస్ట్రియలిస్టులు ఆధారపడి ఉంటారు. వాళ్ళు రావడానికి మనం ఒక 10 పాయింట్స్ చెప్పాలనుకుంటే కనుక మొదటి పాయింట్, ఆ రాష్ట్రంలో ఎయిర్ ట్రాఫిక్ నెంబర్ 1గా ఉంది అని చెప్పి కనుక చూపించగలిగితే ఇండస్ట్రియలిస్టులు అలా వాలిపోతారు అనేది చెప్తూ ఉంటారు. అందుకే ఎయిర్ ట్రాఫిక్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెరుగుతూ ఉంది. క్రమేణా ఈ 2 నెలల్లోనే దాదాపుగా 30% పెరిగిందని అంచనా వేస్తూ ఉన్నారు. సో రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లు కాకుండా మరొక 7 ఎయిర్పోర్ట్లని నిర్మించడానికి ప్లాన్ చేస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం అందిస్తూ ఉంది. సో 7 ఎయిర్పోర్ట్లు కొత్తగా నిర్మాణంలోకి రాబోతున్నాయి శరవేగంగా ఆంధ్రప్రదేశ్లో. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చొరవ తీసుకుంటున్నారు. గతంలో అశోక్ గజపతిరాజు ఉన్నారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన దానికి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించిన తర్వాత అప్పుడు కూడా ఎన్డీఏలో భాగస్వామిగా తెలుగుదేశం పార్టీ ఉంది. అప్పట్లో అశోక్ గజపతిరాజు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. ఆ టైంలోనే అంతర్జాతీయ విమానాశ్రయాలుగా అలాగే భోగాపురం విమానాశ్రయం ఇవన్నీ కూడా శాంక్షన్ అయినాయి. తిరుపతి అలాగే గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయాలుగా ఆధునీకరించడం అనే దాన్ని కూడా అప్పుడే పునాదులు పడ్డాయి. ఆ తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా వెనకబడింది. ఆయన 3 రాజధానులు అన్నాడు, గందరగోళం లేపారు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో. అలాగే ఇండస్ట్రియలిస్టులు కూడా పారిపోయారు. ఇండస్ట్రియలిస్టులు కూడా అస్పష్టత నెలకొంది. దాంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది తిరోగమనం పట్టింది. ఇప్పుడు 2024లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది, కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. అందుకే ఇప్పుడు 2019 వరకు జరిగినటువంటి అభివృద్ధిని మరింత వేగం చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. అందుకే ఇప్పుడు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు కొత్తగా మరొక 7 ఎయిర్పోర్ట్లను నిర్మించడానికి ఆంధ్రప్రదేశ్లో ఆయన పర్యవేక్షిస్తున్నారు. ప్రతిరోజు ఆ నిర్మాణం గురించే ఆయన సమీక్షిస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడ ఎయిర్పోర్ట్లు 7 రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో అంటే, ఒకటి కుప్పం, చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కుప్పంలో రాబోతుంది. దగదర్తి, నెల్లూరు జిల్లా దగదర్తి దగ్గర కావలి సమీపంలో రాబోతుంది దగదర్తిలో. నాగార్జున సాగర్ అటు ఆంధ్రప్రదేశ్కి ఇటు తెలంగాణకి మధ్యలో నాగార్జున సాగర్ సరిహద్దుల్లో ఉంది, అక్కడ ఒక ఎయిర్పోర్ట్ రాబోతుంది. శ్రీకాకుళంలో కొత్త ఎయిర్పోర్ట్లు కూడా రాబోతున్నాయని చెప్పి తెలుస్తుంది. సో రెండవ దశలో ఒంగోలు సమీపంలో కొప్పోలు అనేటువంటి దగ్గర దాదాపు సముద్ర తీరానికి దగ్గరలో ఒంగోలులో రాబోతూ ఉంది విమానాశ్రయం. ఆల్రెడీ అంతకుముందే ప్రపోజల్ ఉంది. ఇప్పుడు రెండో దశలో ఒంగోలు, తాడేపల్లిగూడెం, అన్నవరంలో విమానాశ్రయాలను ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. మొదటి దశలో కుప్పం, దగదర్తి, నాగార్జున సాగర్, శ్రీకాకుళంలో ఎయిర్పోర్ట్లు రాబోతున్నాయి. రెండో దశలో ఒంగోలు, తాడేపల్లిగూడెం అలాగే అన్నవరంలో విమానాశ్రయాలు రాబోతూ ఉన్నాయి. ఇక ప్రకాశం బ్యారేజీ, శ్రీశైలం రిజర్వాయర్లో వాటర్ ఏరోడ్రోమ్ల నిర్మాణం, వాస్తవంగా దీనికి అప్పట్లోనే పునాది పడింది. ఆ తర్వాత వీటి ప్రస్తావన రాలేదు. కానీ ఇప్పుడు వాటర్ ఏరోడ్రోమ్ల నిర్మాణం ప్రకాశం బ్యారేజీ అలాగే శ్రీశైలం రిజర్వాయర్లలో రాబోతున్నాయి. అంటే వాటర్ మీద ప్రయాణించవచ్చు, అలాగే అక్కడి నుంచి గాలిలో కూడా
లేవచ్చు. అంటే అటు ఎయిర్ ఇటు వాటర్ ట్రాన్స్పోర్ట్ రెండింటిని మిక్స్ చేసి వాటర్ ఏరోడ్రోమ్ల నిర్మాణాన్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు శ్రీశైలం అలాగే ప్రకాశం బ్యారేజీల దగ్గర. ఇప్పటికే నిర్మాణంలో భోగాపురం ఉంది. భోగాపురం ఎయిర్పోర్టు అంతర్జాతీయ విమానాశ్రయంగా అవతరించబోతుంది. అంతర్జాతీయ విమానాశ్రయంగా అది రూపుదిద్దుకుంటుంది. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి భూ సమీకరణ జరిగింది. అప్పుడే పునాదులు పడ్డాయి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి దాన్ని రివర్స్లో తీసుకెళ్లారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు దాన్ని పురోగతి దిశగా అభివృద్ధి దిశగా తీసుకెళ్ళడానికి భోగాపురం విమానాశ్రయాన్ని వచ్చే ఏడాదికే అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురం అందుబాటులో ఉండేలాగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్లాన్ చేస్తూ ఉంది. దానికి తగిన విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా సహాయ సహకారాలను అందిస్తూ ఉంది. ఇక 2026 నాటికి భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. 2024 లక్ష్యంగా పెట్టుకున్నారు భోగాపురం ఎయిర్పోర్ట్ని ప్రారంభించడానికి. ఆ టార్గెట్ పేరుకు 2024కి భోగాపురం విమానాశ్రయం కనుక ప్రారంభమైతే అంతర్జాతీయ విమానాశ్రయం అక్కడికి రాకపోకలు భారీగా పెరిగేటువంటి అవకాశం ఉంది. దాంతో ఉత్తరాంధ్ర రూపురేఖలే మారిపోయేటువంటి అవకాశం ఉంది. అభివృద్ధి ప్రధాన పారిశ్రామికవేత్తలందరూ కూడా అక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టడానికి కూడా సిద్ధమవుతారు. 26న ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఈ ప్రాంతం మొత్తం కూడా మనం ఊహించినటువంటి విధంగా అభివృద్ధి మార్గాన వెళ్ళబోతుందని చెప్పి మనం చెప్పొచ్చు. ఇక విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి విమానాశ్రయాల్లో ఆధునీకరించబోతున్నారు. విమానాశ్రయాలని మరిన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటికే విజయవాడ, తిరుపతి అలాగే విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. ఆ ఎయిర్పోర్ట్లని ఆధునీకరించి మరిన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కేంద్రంలో కూడా కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు ఉన్నారు కాబట్టి ఆ విమానాశ్రయాల్లో మరిన్ని సౌకర్యాలు కల్పించడానికి అంతర్జాతీయ విమానాశ్రయాలుగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో విజయవాడ నుంచి ముంబై, ఢిల్లీ, బెంగళూరు, విశాఖపట్నానికి విమానాలు నడిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఢిల్లీకి విజయవాడ నుంచి విమానాన్ని రెగ్యులర్గా నడిపే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మేరకు నిర్ణయం కూడా తీసుకున్నారు. కొన్ని విమానయాన సంస్థలు, ఎయిర్లైన్స్ సంస్థలు విజయవాడ నుంచి విమానాలు నడవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవంగా 2019 నాటికే డైరెక్ట్గా విజయవాడ నుంచి అమెరికాకు కూడా విమానం వేయాలని చెప్పి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడిని గద్దె దించడంతో డిజాస్టర్కి వెళ్ళిపోయింది ఆ రాష్ట్రం. లేదంటే ఈ పాటికి అంతర్జాతీయ విమానాశ్రయంగా గన్నవరం విరాజిల్లుతుండేది. డైరెక్ట్గా విజయవాడ నుంచి సింగపూర్కి, అమెరికాకి, ఆస్ట్రేలియాకి ఇలా ప్రపంచంలో ఉండేటువంటి ప్రధాన దేశాలకి నేరుగా విమానాలు ఉండేవి. కానీ ఆంధ్రప్రదేశ్ ఓటర్లు జగన్మోహన్ రెడ్డిని 2019లో ఎన్నుకోవడంతో ఆ మొత్తం ఒక్కసారిగా ఆలోచనలు కానీ ఆ విమానాలు రాకపోకలు కానీ ఆగిపోయాయి. లాస్ట్కి విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్ళటానికి డైరెక్ట్గా విమానం ఉండేది కాదు. విజయవాడ నుంచి ముంబై వెళ్ళటానికి విమానం ఉండేది కాదు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ నుంచి ముంబైకి, విజయవాడ నుంచి బెంగళూరుకి, విజయవాడ నుంచి ఆల్రెడీ ఢిల్లీకి విమానాలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అంటే విజయవాడ నుంచి ప్రధాన నగరాలు ఏవైతే ఉన్నాయో దేశంలో వాటన్నిటికీ కూడా ఎయిర్లైన్స్ని సిద్ధం చేస్తున్నారు, ఎయిర్లైన్స్ని కలుపుతూ ఉన్నారు. సో అక్కడ విమానాశ్రయం నుంచి విజయవాడ నుంచి ఏ సిటీకి వెళ్ళడానికైనా సరే విమాన ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. సో 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏపీ నుంచి 55 లక్షల మంది విమాన ప్రయాణం చేశారనేది ఒక లెక్క 23-24లో. ఈ సంఖ్య ఇప్పుడు అనూహ్యంగా పెరిగింది చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే. ఇక కరోనా తర్వాత ఏపీలో ఏటా 40 నుంచి 50% విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. కరోనా ముందు, కరోనా తర్వాత తీసుకుంటే కరోనా తర్వాత విమాన ప్రయాణాలు చేసేటువంటి వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. కొత్త ఎయిర్పోర్ట్లు అందుబాటులోకి వస్తే కనుక రానున్న 2 ఏళ్లలో ఇప్పుడున్నటువంటి 50 లక్షల మంది కాస్త 1 కోటి మందికి పెరిగేటువంటి అవకాశం ఉంది విమాన ప్రయాణం చేసేటువంటి వాళ్ళు అనేది. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 నెలల్లోనే వాస్తవంగా ప్రయాణించేటువంటి ప్రయాణికుల సంఖ్య కంటే 10% పెరిగింది. అది మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. రాబోయేటువంటి రోజుల్లో డబుల్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఏడాదికి 2.5 కోట్ల మంది ప్రయాణం చేస్తున్నారు. ఈ 2.5 కోట్ల మంది ప్రయాణానికి ధీటుగా ఆంధ్రప్రదేశ్లో కూడా విమాన ప్రయాణాలు చేసేటువంటి వాళ్ళ సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తోంది. ఏపీలో 10 ఏళ్ల నాన్ స్టాప్ అభివృద్ధి జరిగితే కనుక శంషాబాద్ స్థాయికి విజయవాడ, విశాఖ ఎయిర్పోర్ట్లు
ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉంది. అందుకే ఎయిర్ ట్రాఫిక్ అనేది ఇంపార్టెంట్. హైదరాబాద్లో ఎయిర్ ట్రాఫిక్ ఎంత ఉందో శంషాబాద్లో అంతే ఎయిర్ ట్రాఫిక్ కనుక విశాఖపట్నంలో అలాగే విజయవాడలో కనుక కనిపిస్తే డెఫినెట్గా అక్కడ అభివృద్ధి అనేది పరుగులు పెట్టే అవకాశం ఉంది. పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే ఎయిర్ ట్రాఫిక్ మీద ఇప్పుడు కాన్సన్ట్రేషన్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అంటే కనీసం 10 ఏళ్ల పాటు కనుక అభివృద్ధి కొనసాగితే కనుక శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ధీటుగా ఎయిర్ ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉంది. విజయవాడ అలాగే విశాఖపట్నంలో అనేటువంటి అంచనా వేస్తూ ఉన్నారు. టోటల్గా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లతో పాటు అంతర్జాతీయ విమానాల సంఖ్య కూడా పెరగబోతుంది. ఉదాహరణకు మనం తీసుకుంటే విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం, గన్నవరం అలాగే విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం, తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం, భోగాపురంలో రాబోతుంది అంతర్జాతీయ విమానాశ్రయం. అంటే 4 అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. అదే తెలంగాణకి ఒకే ఒక అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఇక గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ కనుక తీసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్లో ఒంగోలు సమీపంలో ఒకటి రాబోతుంది, నెల్లూరు జిల్లాలో దగదర్తిలో ఒకటి రాబోతుంది, ఆ తర్వాత శ్రీకాకుళంలో రాబోతుంది, అలాగే కడపలో రాబోతూ ఉంది. ఇలా ప్రధానమైనటువంటి ప్రాంతాల నుంచి విమాన ప్రయాణం చేయడానికి ఎయిర్పోర్ట్లు డజన్ల కొద్దీ రాబోతున్నాయి. ఆల్మోస్ట్ ఇప్పుడు ఉన్నటువంటి విభజించినటువంటి జిల్లాలు 26 ఉంటే కనుక ఉమ్మడి జిల్లాలు 13 ఉన్నాయి. ఈ ఉమ్మడి జిల్లాల్లో 10 జిల్లాల్లో 10 ఎయిర్పోర్ట్లు గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు రాబోతున్నాయని చెప్పొచ్చు. అంటే ఎయిర్ ట్రాఫిక్ అలాగే విమానాల్లో ప్రయాణించేటువంటి సౌకర్యం కల్పిస్తే కనుక దాని అభివృద్ధి పైస్థాయికి వెళ్తుంది, ఉన్నత స్థాయిలో ఉంటుంది అనేటువంటి అంచనా వేస్తున్నారు. అందుకే ఎయిర్ ట్రాఫిక్ని పెంచేటువంటి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ చేస్తూ ఉంది. ఇదే పందా కొనసాగితే కనుక ఆంధ్రప్రదేశ్ రాబోయేటువంటి రోజుల్లో దాని రూపురేఖలను పూర్తిగా మార్చుకొని నిజంగానే చంద్రబాబు నాయుడు చెప్పుకునే విధంగా 2029కి ఖచ్చితంగా దేశంలోనే నెంబర్ 1, 2047కి వరల్డ్లోనే నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ కాబోతుందని చెప్పి అంచనా వేస్తున్నారు. ఇది సాధ్యమేనా? ఎయిర్ ట్రాఫిక్ పెరిగినందువల్ల అభివృద్ధి దానంతటదే పెరుగుతుందా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.